పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం ఎందుకంటూ అసెంబ్లీ సెక్రటరీని కోర్టు నిలదీసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు తీరే వరకు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తర్వాత డెసిషన్ చెప్తామన్న న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిగింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న సమాధానానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత, రీజనబుల్ టైం అంటే ఏంటి, మహారాష్ట్ర తరహా అసెంబ్లీ గడువు ముగిసే వరకా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానంగా తెలంగాణ స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామంటూ చెప్పారు. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 16న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి అంటూ అసెంబ్లీ సెక్రటరీని కోర్టు నిలదీసింది. ఒక రకంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించే ప్రయత్నం చేశాడు. అందుకు ధర్మాసనం తగిన సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా, మీ దృష్టిలో ఏంటి, సమయం కావాలంటే మహారాష్ట్ర తరహాలో చేస్తారా, ఎందుకింత ఆలస్యం, మీకు నచ్చినట్టు చేస్తారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అసెంబ్లీ స్పీకర్ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు చెప్తామంటూ ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరితో సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఇటీవలే హరీష్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఎస్, నా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీని నిలదీసింది. ఒక రకంగా స్పీకర్ ఛాంబర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనబడుతోంది. ఎందుకింత ఆలస్యం, రీజనబుల్ టైం అంటే మీ దృష్టిలో ఏంటి, అసలు ఎంత టైం కావాలి మీకంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, అసలు కోర్టు ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆల్రెడీ డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో 4 నెలల లోపల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలి అనేటువంటిది స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంలో చాలా లాంగ్ పీరియడ్ టైం తీసుకున్నారు. ఇంకా కాస్త సమయం కావాలని అడగడంతో ఇంకెంత సమయం కావాలి, అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు, వారి పీరియడ్ ముగిసేంత వరకు సమయం కావాలా మహారాష్ట్రలో లాగా అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం చేసి, ఎవరైతే ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తా ఉన్నారో ముకుల్ రోహత్గికి సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. మీరే స్పీకర్ కి సమయం కనుక్కోండి, ఎంత సమయం కావాలి, ఎప్పట్లోగా నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఆ సమయాన్ని తిరిగి తదుపరి విచారణ తర్వాత వాయిదా పడింది నెక్స్ట్ వీక్ కాబట్టి ఈ వాయిదా సందర్భంగా ఆయనతో కనుక్కున్న తర్వాత నెక్స్ట్ విచారణ సందర్భంగా కోర్టుకు తెలపాలనేటువంటిది ఆ బాధ్యతను కూడా ముకుల్ రోహత్గికే కోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. సో బీఆర్ఎస్ తరఫున చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయింపు జరిగి 10 ఏళ్ళు అవుతున్నా కూడా స్పీకర్ ఇంతవరకు 10 నెలలు దాటినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్, కనీసం నోటీసులు ఇవ్వలేదు, హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశించినప్పటికీ దాన్ని పట్టించుకోలేదు. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం అనేటువంటి దానిపైన కూడా వాదనలు వినిపించారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విషయంలో ఇటు పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత వివేకానంద గౌడ్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. ఎస్ఎల్పీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళంతా కూడా. సో దీనిపైన విచారణ చేస్తున్నటువంటి తగిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయండి, వారిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేటువంటిది చాలా
సీరియస్ గా వీళ్ళ వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల పొజిషన్ తో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. దాదాపు ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ పైన మధు ఇక్కడ హైకోర్టు మాత్రం స్పీకర్ డెసిషనే ఫైనల్ అంటూ స్పీకర్ కు తగిన ఆయన విచక్షణ అధికారాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అంటూ రీజనబుల్ టైం అంటూ రకరకాల లాజిక్స్ ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు మాత్రం ఎంత సమయం రీజనబుల్ టైం అంటే పూర్తిగా అసెంబ్లీ గడువు మూసే వరకు ఎందుకు సాగదీస్తున్నారంటూ చాలా క్లియర్గా అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపు లాయర్ని చాలా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ప్రభుత్వం తరపు లాయరు స్పీకర్ని అడిగి చెప్తా అంటున్నారు. సో స్పీకర్ వైపు నుంచి ఎలాంటి స్పీకర్ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? స్పీకర్ వైపు నుంచి ఎలాంటి ఆన్సర్ ఉండే అవకాశం ఉంది? తద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ మనకు? ఖచ్చితంగా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి తీర్పు సంబంధించినటువంటి ఆల్రెడీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటిని పరిశీలనలోకి తీసుకోవాలనేటువంటిది ఇటు బీఆర్ఎస్ తరఫు వాదనలు వినిపిస్తా ఉన్నాయి. అయితే స్పీకర్ ఎంత సమయం తీసుకుంటారు అనేటువంటిది ఎవరైతే ధర్మాసనం బీఆర్ గవాయ్ ధర్మాసనం జస్టిస్ సంబంధించిన వాళ్ళు సూచించారు. ప్రస్తుతం రోహత్కి స్పీకర్ నే ఎంత సమయం పడుతుంది కనుక్కొని తదుపరి కోర్టుకు తెలపాలనేటువంటిది వారికే వివరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం 2024 మార్చిలోనే 4 నెలల లోపల ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఒక నోట్ పంపింది స్పీకర్ కార్యాలయానికి. అప్పుడు స్పీకర్ కార్యదర్శి దీనికి కౌంటర్ దాఖలు చేశారు, అటెండ్ అవుతున్నారు, వారి వాదనలు వినిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అల్టిమేట్ గా సుప్రీం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరికీ కూడా సుప్రీం స్పీకరే కాబట్టి ఆయన ఎంత టైం పీరియడ్, ఎంత టైం లాక్ కావాలి అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. చూడాలి మరి దీని తరఫున రేపు వచ్చేటువంటి నెక్స్ట్ వీక్ జరిగేటువంటి విచారణలో, ఈ రోజు వాయిదా పడింది కాబట్టి తదుపరి విచారణలో మరిన్ని అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా వారిపైన టైం బాండ్ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం, ఒక ప్రెజర్ స్పీకర్ పైన పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కానీ ఇంకా మిగతా ఎవరు పార్టీ మారాలనేటువంటి ఆలోచన కూడా చేయడానికి సాహసం చేయట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్. కాబట్టి రేపు 1 వీక్ తర్వాత వచ్చేటువంటి జడ్జిమెంట్ తర్వాత ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత అంటూ స్పీకర్ను నిలదీసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర లాగా అసెంబ్లీ గడువు ముగిసే వరకా అంటూ స్పీకర్ను క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. ఇక దీంతో తెలంగాణ స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్తున్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులు జరిగి 10 నెలలు అవుతున్నా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ అటు బీఆర్ఎస్ తరపు వాదనలు వినిపించారు లాయరు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు బీఆర్ఎస్ తరపు లాయర్. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం, ఖచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలి. బీఆర్ఎస్ తరపు లాయర్ ఈ రకంగా వాదించారు. అటు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిగింది. ఇక బీఆర్ఎస్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. మొత్తం మీద ఆ రీజనబుల్ టైం అంటే ఏంటో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మరి ప్రభుత్వాన్ని అడిగి చెప్తానంటూ ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గి చెప్తున్నారు. తదుపరి పరిణామాలు ఏంటి, స్పీకర్పై ఎలాంటి ఒత్తిడి ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తద్వారా సుప్రీంకోర్టుకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు, ఈ పిటిషన్లకు సంబంధించి మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.